అని బీజేపీ నుంచి గాని. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి తీసుకోలేదని చెప్పడం కాదు కదండీ. గతంలో కేసీఆర్ గారు కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం ఎప్పుడు 2018లో నిర్ణయం తీసుకుంది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ రోజు బీసీలకు 34% రిజర్వేషన్లు కావాలని చెప్పి జీవో నెంబర్ 396 ఉత్తర్వులు జారీ చేస్తే స్థానిక సంస్థలు అన్నింటిలోనూ 34% రిజర్వేషన్ అమలు చేయాలని చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకు పోతే రిజర్వేషన్లు 50%కి మించిపోతున్నాయని చెప్పేసి పేర్కొంటూ హైకోర్టు కొట్టేసింది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. ఆ తర్వాత కూడా దాన్ని అదే ఆర్డినెన్స్ను 2018 నాడు బీసీలకు 22% రిజర్వేషన్ మాత్రమే ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆ ప్రకారంగానే ఎన్నికలు ఆ రోజు నిర్వహించారు. అంతంలో ఒక తెలంగాణ కాదు, గతంలో కూడా బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు కూడా ఈ చట్టాలను కోర్టు రద్దు చేసినాయి. వాళ్ళు కూడా ఇదే విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు పెంచితే అప్పుడు కూడా ఇదే రకంగా దాన్ని తిరిగి పంపినాయి. దానికోసం ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి గతంలో తమిళనాడులో చేసిన విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటులో చట్ట సవరణ చేసి ఆ ఆర్డినెన్స్ చట్ట సవరణ చేస్తే మాత్రమే 50%కి మించి రిజర్వేషన్లు అక్కడున్న ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితిలో దాని పరిస్థితులను బట్టి ఒక కమిటీ వేసి దాని ప్రకారంగా తీసుకుంటేనే ఈ కేంద్రంపై ఆ రోజు ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేస్తేనే దాని ప్రకారంగా చట్ట సవరణ జరిగితే షెడ్యూల్ 9 ప్రకారంగా 50% మించి జరుగుతుంది. కానీ అదేది జరగకుండా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఒక డెడికేషన్ కమిటీ అని వేసిండు. దాని సూచనలు కూడా ఇప్పటివరకు మరి ఆ కమిటీ ఏమి ఇచ్చిందో కూడా తెలియదు. నిన్న క్యాబినెట్ నిర్ణయంలో మరి ఆ కమిటీ ఏకసభ్య కమిటీ అనేది మరి ఏం నిర్ణయం ఇచ్చింది అనేది మరి కనీసం ప్రజలకన్నా వివరించిరా, మీడియా కన్నా చెప్పిరా, ఎక్కడ ఏం చేయకుండా ఆయననే గతంలో తీసుకొచ్చి 42% నేను రిజర్వేషన్లు చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో ఆమోదం తెలిసిన తర్వాత అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాక గవర్నర్కు పంపిన తర్వాత గవర్నర్ కూడా సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపిన తర్వాత అక్కడ పెండింగ్ ఉంటే దాన్ని 3 నెలల లోపు పాస్ చేయాలని చెప్పేసి ఒక చట్టం ఉన్నది. దాన్ని అదే వాపస్ పంపిస్తే ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైతే చేసిరో ఏదైతే అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని ఆయనే మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు, రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధము, అది నిలవదు, ఆర్డినెన్స్ కూడా నిలవదు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారికి తెలిసి కూడా రేపు ఎట్లయినా ఎవరైనా సుప్రీంకోర్టుకు పోతే ఇది వాపస్ ఉంటుంది, ఇది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీదనో ఇంకో పార్టీ మీదనో ఇది బదనాం లేపేసి మేము రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ఈరోజు కొత్త నాటకానికి తెరలేపింది. ఇప్పుడు కూడా వాళ్ళు అన్ని పార్టీలను కలుపుకొని అన్ని బీసీ సంఘాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి చెప్తాడు కదా, నేను కేంద్రంతో సఖ్యతగా ఉన్నాను, ప్రధానమంత్రి గారితో రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు సఖ్యత లేటు కాబట్టి మనకు పనులు జరగలేదు, కేసీఆర్ గారి వల్లనే జరగలేదు అంటుంది కదా. ఈయనైతే గతంలో అనేక సార్లు ఢిల్లీకి పోయిన ప్రతిసారి అయితే కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కేంద్ర ప్రధానులను కలుస్తాడు కదా, నేను పనులు చేపిస్తున్నా అని చెప్తుండు కదా, నిధులు తీసుకొస్తున్నా అని చెప్తుండు కదా. ఈ రోజు ఇది చేయమని చెప్పండి, అన్ని పార్టీలను ఏకం చేయమని చెప్పండి, అన్ని పార్టీలను ఆయన నాయకత్వంలో తీసుకుపోమని చెప్పండి. మేమైతే అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆయన మద్దతు ప్రకటించినాం కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు శాసన మండలిలో కూడా మా ఎమ్మెల్సీ గారు కవిత గారు కూడా మద్దతు ప్రకటించింది కదా. మేము మా పార్టీ నుంచి అయితే ఏకగ్రీవంగా మీరు ఏదైతే 42% రిజర్వేషన్ కు ఖచ్చితంగా మేము కూడా పూర్తి మద్దతు ప్రకటించినాం కదా. వీళ్ళందరూ అన్ని పార్టీలు మద్దతు ప్రకటించారు కాబట్టి మీరు ఢిల్లీ పెద్దల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలో చట్టం చేయండి. మీరు ఏదో తూతూ మంత్రం చేసి ఇది మీరు తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేయకండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద మీకు అభిమానం ఉంటే, ఎస్సీల మీద అభిమానం ఉంటే మీరు ఇప్పుడు అందరికి తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కలిపి 50% మించి రిజర్వేషన్లు కావాలని సుప్రీంకోర్టు ప్రకారంగా ఉన్నది. అది మీకు తెలుసు కదా. ఒకవేళ నిజంగా అది కావాలి 50% మించితే దాన్ని పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కదా. అది తెలిసి కూడా మళ్ళీ ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోతున్నామని చెప్పి చెప్పడం అనేది వారు బీసీలను మోసం చేస్తుండని చెప్పేసి క్లియర్ గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అన్నగారు చెప్తుండు మేము దళితుడని చెప్పొద్దు, మీరు దళితుడనే కోడ్ చెప్పొద్దు అంటే ఎస్సీ డిక్లరేషన్ మీదే, బీసీ డిక్లరేషన్ మీదే, మైనారిటీ డిక్లరేషన్ మీదే. మీరు ఎస్సీ మేము దళితుని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసిన మల్లికార్జున ఖర్గే అని చెప్పింది మీరే.
అదే విధంగా డిప్యూటీ సీఎం గారికి బట్టి విక్రమార్క గారు ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసిందంటే మీరే గతంలో ప్రతిపక్ష పార్టీ నాయకునిగా సిఎల్పి నాయకుని చేసిన బట్టి ఒక దళితుడు అని కోడి చెప్పేది కూడా మేము దళితులకు న్యాయం చేస్తున్నామని చెప్పింది కూడా మీ కాంగ్రెస్ పార్టీ కదండి. మా పార్టీలో మేము చెప్పినాం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో చెప్పిండు. ఎందుకు చేయలేదు అంటే మీరు మోసం చేస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తోడు దొంగలుగా ఎవరినైనా దళితుడిని ముందుకు రానియరు కాబట్టి కేసీఆర్ గారు అయితేనే ఈ తెలంగాణ ప్రజలకు తొలి ముఖ్యమంత్రి ఉన్నది కేసీఆర్ గారి దగ్గరనే ఉన్నాడు. ఆయన ఎక్కడైనా చెప్పిండు. అవునండి చెప్తున్నాం కదా, దళితుల్ని ఉప ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారి మంత్రివర్గంలో దళితుల్లో ఉన్నటువంటి 59 కులాల్లో మొదటి విడతగా ఒక ఎస్సీ మాదిగకి ఇచ్చిండు. ఆ తర్వాత మాలకు ఆయనకు కుప్పల ఈశ్వర్ గారికి బర్తరఫ్ చేసిరా? ఆయన ఉన్నది ఇప్పుడు కూడా కేసీఆర్ గారి పనిచేస్తున్నారు. అట్లా కూడా బంగారు లక్ష్మణ్ మీరు బదనాం చేశారు కదా, ఆయన మానసిక ఎన్నోసార్లు టికెట్ ఇచ్చినాం. సరే పార్టీ బలంగా లేకను ఏ కాలంలో గెలవకుంటే రాజ్యసభ తీసుకొచ్చి మినిస్టర్ చేసినాం. అవకాశాల కోసము ఓట్ల కోసం మాత్రమే ఓట్ల కోసం మాత్రమే దళితుల ఓట్ల కోసం దళితుల ఎస్సీ బీసీల ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానీ ఓట్ల రాజకీయం కోసం మాత్రమే బీసీ ఎస్సీ అనే ఒక నినాదం ఎత్తుకుంటది. కానీ ఎక్కడ ఇప్పుడు నిన్న మొన్నటి దాకా రామరెడ్డి గారు మీ పార్టీకి వచ్చింది కదా తీర్మానం వలన, మీ పార్టీలోకి వెళ్ళి బయటకు ఎందుకు పోయినా చెప్పండి. మీరు అంటారు కదా తీర్మానం వలన చెప్పిండని చెప్పండి. మీ పార్టీ ఆయన జైల్లో ఉంటే సపోర్ట్ ఇచ్చినాం. బీజేపీ పార్టీలో న్యాయం బీసీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తా అని చెప్పేసి మీరు పశుపతి గారు. సో దేశంలో కూడా మొత్తంగా అత్యధిక జనాభా ఉన్నది ఎక్కువగా బీసీలు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి అనే దాంతోనే ప్రతిసారి ఇదే అంశము తెర మీదకి వస్తుంది. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ప్రతిసారి కూడా ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఓటు బ్యాంకు దాటి రిజర్వేషన్ల అంశం ఇంకేదో తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ఓట్ల కోసమే లేదు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటున్నారు. ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు అని ప్రధానంగా ఒక విషయం ముందు డిస్కస్ చేయాలి. సోదరుడు అంటున్నాడు కులాల ప్రాతిపదికన చెప్పొద్దు అని అనేదానికి ఒక వివరణ ఇస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషనల్ ప్రకారము రిజర్వేషన్స్ ఆ రోజుల్లో ఉన్నటువంటి భారతదేశ జనాభా ఆర్థిక స్థితిగతులు లేకపోతే ఈ అన్టచబిలిటీ అనుకోండి లేకపోతే వివిధ పద్ధతులు కొన్ని కస్టమ్స్ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ ఇచ్చారు. అయితే ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే